మత్స్యకార కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఎంతో సాయం చేస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. ఓ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మత్స్యకారులకు మహర్దశ వచ్చిందని టీడీపీ నాయకులు వల్లంనేని వెంకట్రావు అన్నారు. ఈ మేరకు తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఓలేటి రాము, సైకం నీలిమ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు మహర్దశ. కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారులకి మహర్దశ. ఎందుకనంటే గత ప్రభుత్వం ఇచ్చింది ఏమిచ్చింది, 300 కోట్ల రూపాయలు డొల్లగొట్టింది. వడ్డీ కొట్లు ఇచ్చి, రేపు డబ్బా కొట్లు ఇచ్చి ఎక్కడ వాళ్ళని అక్కడ వెళ్ళి తెచ్చి అమ్ముకోండి అని చెప్పింది. ఉన్న ప్రభుత్వ ఆదాయాన్ని గొల్లగొట్టింది. కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారులకి 10,000 భరోసాని 20,000 రూపాయలు చేయటం, సుమారు 1,30,000 కుటుంబాలకి న్యాయం చేయటం. ఇది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారు మత్స్యకారులు పడే బాధను కానీ, వాళ్ళు సముద్ర తీరంలో పడ్డ కష్టాన్ని కానీ ఆయన గుర్తించి వాళ్ళకి ఈ ఆర్థిక సాయాన్ని సంవత్సరం వీళ్ళ పెంచడం చాలా ఆనందనీయకరం. అలాగే 2014-19 అప్పుడు కూడా ఇలాగే మత్స్యకారులకు ఆదుకున్న ప్రభుత్వం ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకనంటే ఆ రోజున కూడా 10,000 రూపాయలు భరోసా పెట్టి, అలాగే ఐస్ బాక్సులు కానీ, అలాగే పడవలకు లోన్లు కానీ, వల్ల కావాల్సిన వాళ్ళకి వల్లకే లోన్లు కానీ ఇవ్వటం జరిగినది 2014-19 ప్రభుత్వంలోనే. అలాగే ఇప్పుడు కూడా సుమారు దగ్గర 1,50,000 మందికి పెన్షన్లు ఇవ్వటం, మత్స్యకార పెన్షన్లు ఇవ్వటం జరిగింది. ఇది ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఇలాంటిది జరుగుతుందని మా మత్స్యకారులందరూ కూడా ఆదిస్తున్నారు, ఆనందపడుతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన ఆ డబ్బా కొట్లకి సుమారు 300 నుంచి 600 కోట్లు వెళ్ళగొట్టడం, సంపదనంతా ఏమైపోయిందో మరి ఆ గత ప్రభుత్వాన్నే అడిగి తెలుసుకోవాలి. అలా ఇంకోటి ఏంటంటే మంగళగిరికి మహర్దశ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గతంగా మనం చూస్తూనే ఉన్నాం. సుమారు 40 ఏళ్ళ తరబడి మనం ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాం. ఇళ్ల పట్టాలని వేయని చాలామంది చాలా చుట్టూ తిరిగారు, జిరాక్సులు పట్టుకుని తిరిగారు, అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఎప్పుడూ జరగని విధంగా మంత్రి నారా లోకేష్ గారు మొదట విడతగా 3,005 పట్టాలు మంజూరు చేయటం అందరినీ ఆనందపరిచినట్టు కనిపించింది. మంగళగిరిలో సగభాగమైన తాడేపల్లికి మహర్దశ పట్టినట్టు. ఎందుకంటే 1,300 చిల్లరగా తాడేపల్లికి పట్టాలు రావటం, ప్రజలందరూ కూడా ఆనందపడటం, వార్డుల వారి లోకేష్ గారికి పాలాభిషేకాలు చేయటం మనం ఇవన్నీ చూసాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇలాంటిది జరుగుతుందని నేను గౌరవపూర్వకంగా తెలుపుకుంటున్నాను. ఈరోజు మత్స్యకారుల కుటుంబాల్లో సంతోషంతో నింపుకుని కుటుంబాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే సముద్ర ప్రాంతంలో ఉన్న తీర ప్రాంత ప్రజలు మత్స్యకారులు ఏటకి నిషేధం 2 నెలలు. ఆ 2 నెలల సమయంలో ఏటకి వెళ్లకుండా ఆ కుటుంబాల జీవనోపాధి కోల్పోతుందనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు గారు గతంలో కూడా చంద్రబాబు గారు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మత్స్యకారుల భరోసాగా గతంలో 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఎలక్షన్ టైంలో మాట ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు 20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, మత్స్యకారు కుటుంబానికి 20,000 రూపాయలని స్వయంగా చంద్రబాబు గారు అందించడం అనేది మత్స్యకారులకి చాలా సంతోషంగా ఉంది. ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీరుతాయి అనే ఒక భరోసా కల్పించారు చంద్రబాబు గారు. అదేవిధంగా చంద్రబాబు గారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు. అందుట్లో మత్స్యకారులు చాలా కష్టపడి సముద్ర ఏటకెళ్ళి ఉప్పు నీళ్ళల్లో వాళ్ళ కళ్ళు దెబ్బతింటాయి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే 2019లో 2014 అప్పుడు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది కూడా చంద్రబాబు గారే ఇచ్చారు. ఎప్పుడైనా సరే చంద్రబాబు గారు బీసీలకు అండగా నిలబడ్డారు. ఒక తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ, తెలుగుదేశం ఎప్పుడు కూడా బీసీలకి, మత్స్యకారులకి అండగా ఉంది. అదే ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే తీర ప్రాంతంలో మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో ఏట నిషేధం అనేది కార్యక్రమం జరుగుతూ ఉండేది. దానికి గాను ఈ ఉమ్మడి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద ఆలోచనతో వీళ్ళు దాదాపుగా 2 నెలల పాటు ఈ యొక్క ఉపాధికి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో గతంలో 10,000 రూపాయలు ఉందో
ఆ 10,000 రూపాయల గాతం ఇవాళ 20,000 రూపాయలు చేసిన ఘనత ఏదన్నా ఉందంటే ఉమ్మడి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తానికి ఈ ఉమ్మడి ప్రభుత్వం, అదేవిధంగా ఈ యొక్క ప్రాంత ఎమ్మెల్యే గారైన, అదేవిధంగా మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క పట్టణాన్ని కానీ, అదేవిధంగా ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీని దాదాపుగా గత 30 సంవత్సరాల్లో ఏ రకమైన అభివృద్ధికి నోచుకోకుండా ఉందో దానికి 100 రెట్లు అభివృద్ధి చేస్తానికి ప్రణాళికతో ముందుకెళ్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు ఎటువంటి ఆర్థిక సాయం అందచేయలేదు. 2019లో చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులకి వలలు, లోనాలు, ఐస్ బాక్సులు ఇప్పించారు. ఆదరణ పథకం సైకిళ్ళు అండ్ వలలు ఇచ్చారు. గతంలో కూడా అండ్ 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వడం, మత్స్యకార వలసని చెప్పడం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు దగ్గరగా కృష్ణానదిలో 2 సార్లు చేపలు వదిలారు. సుమారు 10 లక్షలు ఒకసారి 5 లక్షలు వదిలారు. మనకి ఇక్కడ మత్స్యకారులకు కూడా చాలా అండగా నిలబడినందుకు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నారా లక్ష్మి గారు మన కోసం బాగా అభివృద్ధి చేస్తున్నారు. తాడేపల్లి విషయంలో నేను మా మత్స్యకార కుటుంబ కొండ ప్రాంతాల్లో ఇప్పటి నుంచే ఉంటున్న వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అందుకు చాలా నేను తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నామండి. ముందు నుంచి కూడా ఆ పార్టీని నమ్ముకున్నామని, మా కుటుంబాలకి, మా కులానికి తెలుగుదేశం పార్టీ వల్లనే ఉపయోగాలు ఉన్నాయి అని నమ్ముకున్నామని నేనండి. ఈ మధ్యకాలంలో మా తమ్ముడు ఒక టీచర్ అన్నాడు, వాడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవాడు. మొన్ననే అన్నాడు మన అందరికీ ఉపయోగం తెలుగుదేశం వల్లనే అన్నాడండి ఇప్పుడు వరకు. అందువల్ల ఏంటంటే మత్స్యకార భరోసాలో ఇప్పుడు సుమారు 600 కోట్లు 1,30,000 మందికి సంవత్సరానికి 20,000 చొప్పున వేట నిషేధంలో ఇస్తున్న ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వమేనండి. రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగులు నింపారని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దానవేని సుందరరావు యాదవ్ అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీసీ వర్గాల మీద, అదేవిధంగా ముఖ్యంగా అధిక జనాభా గల బీసీల్లో పల్లెకారులకి బంగారు బాట, ఆ లక్షలాది మంది కుటుంబాల జీవనోపాధి కోసం మరి అనేక 258 కోట్ల రూపాయలు విడుదల చేయటం అనేది కూడా చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం చూస్తూ ఉన్నాం, బీసీ వర్గాలకి మేలు జరగాలంటే తెలుగుదేశం పార్టీ, బీసీ వర్గాలకు పెద్దపేట వేసిన తెలుగుదేశం పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి వారు ఆనాడు ఎన్టీ రామారావు గారు అయితే, అదేవిధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీ వర్గాలను మెరుగుపరచాలని, ఆ కుటుంబాలను ఇంకా పైకి తీసుకొచ్చి అనేక రంగాలుగా ఎడ్యుకేషన్ పర్పస్ అయితేమి, మరి ఆర్థికంగా అయితేమి ఆ కుటుంబాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా పల్లెకారులకి 20,000 రూపాయల జీవనోపాధి కోసం ప్రకటించి ఆ యొక్క ఖాతాల్లో జమ చేయటం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే సముద్రం వేటనే జయంగా నమ్ముకున్నటువంటి పల్లెకారులు చాలామంది కూడా దాదాపుగా మరి వేటకి వెళ్ళలేనప్పుడు, వాటరు నదులు ఎక్కువ పొంగి ప్రవహించినప్పుడు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి అని ఆలోచించి, దూరదృష్టితో ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు వేయాలి జీవనోపాధి కోసం చేయటమే కాకుండా అనేక రంగాలుగా ఆ కుటుంబాలు కూడా మెరుగుపరిచి వాళ్ళ కుటుంబాల్లో కూడా మరి అనేక మంది లక్షాధికారులు చేయాలని, కోటేశ్వరులు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి సొసైటీ పెట్టి ఆ సొసైటీ వర్గాలకు కూడా లోన్లు కూడా ఇవ్వటం అనేది కూడా హర్షించదగ్గ విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధిగా నేను మరి బీసీ వర్గీయుడిగా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా వారికి